రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో గృహాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లాలోని వెంగళాయపాలెం వద్ద ఉన్న టిట్కో గృహాల లబ్ధిదారులు పూజలు నిర్వహించి గృహప్రవేశాలు చేశారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సందర్భంగా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటామన్నారు. టిట్కో గృహాల నుంచి మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది ఒక కళ. అయితే ఈ కళను కూడా నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అయితే లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల టిట్కో గృహాలను అయితే ఇప్పుడు మంజూరు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం గుంటూరు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి వెంగళాయపాలెంలో ఉన్నటువంటి టిట్కో గృహాల సముదాయం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇప్పటికే గృహ సముదాయాలు మొత్తం కూడా రిజిస్ట్రేషన్ పూర్తయి ఈ రోజు గృహప్రవేశం జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టా పొందారో అటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికే ఆ గృహాల వద్దకు చేరుకొని వారికి సంబంధించినటువంటి ఏదైతే ఇల్లుని కేటాయించారో ఆ ఇల్లుని కేటాయించిన వాటిలో గృహప్రవేశం చేసేందుకు అయితే సిద్ధమయ్యారు. ఎంతో నాణ్యత కూడినటువంటి ఆ గృహాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 7,000 టిట్కో ఇళ్లను కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించింది. ఈ టిట్కో గృహాల్లో 7,000 మంది లబ్ధిదారులు ఈ గృహాల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం సింగిల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి గృహాల్లో ఉన్నాము. సింగిల్ బెడ్రూమ్ కూడా ఎంతో నాణ్యతతో కూడినటువంటి ప్రమాణాలతో కూడా దీన్ని పూర్తి చేశారు. ఏదైతే టిట్కో గృహాల్లో వచ్చేటువంటి పేదలకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీగా టైల్స్ విషయంలో కావచ్చు, సింగిల్ బెడ్రూమ్ కూడా ఎంతో మనం విజువల్స్ లో కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్న ఇల్లు ఏదైతే ఒక నలుగురు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి సరిపడా కూడా ఒక దాన్ని ఏర్పాటు చేశారు. మన కిచెన్ రూమ్ కూడా ఎంతో విశాలంగా ఉంది. ఆ కిచెన్ రూమ్ తో పాటు బెడ్రూమ్ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంది. కావలసినటువంటి సదుపాయాలు ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని కేవలం రంగులు మార్చి మాత్రమే దీన్ని కేటాయించింది. అయితే ఎవరికి బెనిఫిషియర్స్ కి ఎవరికి కూడా ఈ రూమ్స్ కేటాయించినటువంటి పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీ నేపథ్యంలో కూడా ఎవరైతే పేద ఉంటారో పేదవారికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిట్కో సముదాయాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్రస్తుతం అయితే మనం విజువల్స్ లో కనుక చూసుకున్నట్టయితే ఆ గృహ ప్రవేశాలకు పూర్తిగా వాళ్ళు సన్నద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ గృహ సముదాయాల్లో వాళ్ళకు ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు ఎలా ఉన్నాయి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు గతంలో ఎక్కడ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మీకు ఎలా ఉంది? నా పేరు షఫీ అండి. గుంటూరు ఆనందపేటలో ఉంటున్నాము. 10 ఏళ్ల నుంచి రెండింటిలో ఉంటున్నాము. గత ప్రభుత్వంలో అప్లై చేసాము, రాలేదు. ఈ ప్రభుత్వంలో వచ్చింది. మనకి వాటర్ ఫెసిలిటీ కానీ, మనకి కరెంటు కానీ, రోడ్లు కానీ, టైల్స్ కానీ మొత్తం నీటుగా, వాల్గేర్ కానీ మొత్తం మేము దగ్గరుండి కట్టించుకున్నట్టు నీటుగా కట్టారు. మేమేం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, మొత్తం గవర్నమెంటే ఇచ్చింది. అంటే ఈ చిన్న ఇల్లు మీకు ఎలా అనిపిస్తుంది? సొంతింటి కళ ఒక పేదవాడికి అనేది ఒక కళ లాంటిది. అలాంటిది ఇప్పుడు మీరు యొక్క ఇంటికి ఒక ఓన్గా నెరవేర్చుకున్నారు. దీన్ని ఎలా ఉంది కూటమి ప్రభుత్వం సౌకర్యాలు కూడా మీకు ఎలా అనిపించింది? మొత్తం బాగున్నాయండి. ఇప్పుడు రోడ్లు కానీ, మన చుట్టుపక్కల పరిసరాలు కానీ మొత్తం నీటుగా ఉంది. ఇల్లు మొత్తం మన దగ్గరుండి కట్టించుకున్నట్టు బాగుంది. అది గతంలో మీరు బయట రెంట్కుంటే అనేవాళ్ళు, రెంట్కి అంత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మీకు ఆ రెంట్ కూడా మిగిలిపోతా ఉంది. ఎలా అండి? ఇంతకుముందు 5,000కి రెంట్ ఉండేవాళ్ళం, ఇప్పుడు రెంట్ కూడా మిగిలిద్ది మనకి. అది రిజిస్ట్రేషన్ మొత్తం అయిపోయింది. రిజిస్ట్రేషన్ ఇప్పుడు అయిద్దంట. మనకి పట్టాయి మొత్తం ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్ అయిద్దంట. అయితే పూర్తిగా చూసుకుంటే ఇటు ఏదైతే ఈ గృహ సముదాయాల వద్ద కూడా వచ్చినటువంటి ఎవరైతే ఈ సముదాయాల్లో వారికి వచ్చినటువంటి ఫ్లాట్స్ను కూడా ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కూడా చెక్ చేసుకుంటా ఉన్నారు. అయితే ఈ గృహ సముదాయాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనికి కూడా వీళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు అనేక మంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సేవలను కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఒకవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఈ టిట్కో సముదాయాలకు సంబంధించినటువంటి గృహాల్లో కేవలం రంగులు మాత్రమే మార్చారు. కానీ ఒక్కరికి కూడా ఎటువంటి కేటాయించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉగాది రోజున సుమారుగా 2.5 లక్షల మందికి కూడా ఇల్లు కేటాయించాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఉగాది అయిపోయిన తర్వాత ప్రస్తుతం అయితే గుంటూరు జిల్లా వ్యాప్తంగా 7,000 మందికి అయితే ఇప్పటికి లబ్ధిదారులకు చేకూరుస్తున్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది మీకు ఇల్లు? ఎలా ఉంది?
ఇల్లు చాలా బాగుందండి. మనకి మేము అనుకున్న దానికన్నా చాలా బాగా కట్టారు. డిజైన్లు కానీ మనకేంటంటే కిటికీలు వచ్చేసరికి కిటికీలు కూడా మనకి డిజిటల్ లాగా, అంటే మనకి జస్ట్ ఇట్లా లాగు తీసుకునే లాగా లోపల ఇంటీరియర్ కానీ మొత్తం కబోర్డ్స్ కానీ మన వెస్ట్రన్ బాత్రూమ్ కానీ లైట్ ఫ్యాన్ మొత్తం A to Z ₹1 ఖర్చు లేకుండా మన గవర్నమెంట్ అన్ని విధాలుగా మాకు బాగా సపోర్ట్ చేసింది. మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లను కూడా కేటాయిస్తామని చెప్పింది. కానీ ఒక్క ఇల్లును కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో విడత కూడా మళ్ళీ గృహాలను ఇచ్చింది. దీని పట్ల మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు దాన్ని గాలికి వదిలేశారండి. మనకేంటంటే మన చంద్రబాబు గారు వచ్చిన కాంచి ఏవైతే పెండింగ్ ఉన్నాయో రాజధాని ప్రాంతంలో కానీ అన్ని విధంగా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఏంటంటే మళ్ళీ వాటిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనకి తొందరగా వచ్చిన 2 years లోపే మనకి ఫ్లాట్లు ఇవ్వడం చాలా ఆనందం. ఇది అంతా చంద్రబాబు గారి డెవలప్మెంట్ విషయంలో కానీ మన పెమ్మసాని గారు కానీ మన ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు కానీ ఇట్లా అందరు సపోర్ట్ చేయబట్టి ఇంతమందికి ఈరోజు మంచి ఘనంగా ఈ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ కట్టిన ఇల్లులు ఎక్కడ కూడా నాణ్యత ఉండదు, ఏదో ఫార్మాలిటీగా కట్టేసి వదిలేసి వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ మీరు వచ్చిన తర్వాత మీ ఇల్లు చూసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది? మీరే చూస్తున్నారు కదండి, ఆ టైల్స్ కానీ ఆ టైల్స్ ఇక్కడెక్కడ ఎవరైనా కామన్ మ్యాన్ కట్టుకోగలరా? ఆ టైల్స్ కానీ లోపల మెటీరియల్ కానీ డిజైన్ కానీ ఈ పెయింట్కి సంబంధించిన వాల్ పెయింట్ కానీ ఇవన్నీ ఎవరు ఇవ్వలేరు కదా. ఒకసారి మీరే ప్రజలకి చూపించి ఆ డెవలప్మెంట్ అది మీరు చూస్తారు కదా. ఇలాంటి ఇల్లు మీరు కట్టుకోవాలంటే మినిమం ఎన్ని లక్షలు పెట్టుకోవాలి? ఆ స్తోమత మనకు ఉంటుంది? అసలు మినిమం 10 lakhs పైనే ఉంటుంది సార్. మినిమం 10 lakhs ఉంటుంది. ఓవరాల్గా ఏం చెప్తారు కూటమి కుటుంబం మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు రావాలని మాలాంటి జనరేషన్కి కానీ మా పిల్లలకు కానీ భవిష్యత్తులో అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చినటువంటి గృహ సముదాయాల్లో వచ్చినటువంటి లబ్ధిదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక 10 లక్షలు విలువైనటువంటి ఆ ఇల్లుని కేటాయించడంపై కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏదైతే రెంట్కు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రెంట్ కూడా కట్టుకోలేనటువంటి ఎవరైతే పేదలు ఉంటారో వారికి ఇప్పుడు ఈ టిట్కో గృహాల్లో ఇల్లుని కేటాయించడం, అది కూడా ఒక నాణ్యతతో ఒక టైల్స్, వెస్ట్రన్ బాత్రూమ్స్ కూడా ఏర్పాటు చేసి ఒక కార్పొరేట్ ఇల్లులాగా కట్టించినటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా, నాణ్యత విషయంలో రాజీ లేకుండా కూడా కూటమి ప్రభుత్వం టిట్కో గృహాలను పూర్తి చేసిందని చెప్పుకోవాలి. రేపు మరో విడతగా కూడా మరికొన్ని టిట్కో సముదాయాలను అయితే పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇటు టిట్కో గృహాల వద్ద మాత్రం ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క పేదవాడు కూడా ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సొంత ఇంటికి యజమానులు అయ్యారని చెప్పేసి కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.